ఇప్పుడు ఉప్పు ఉంటుంది కదండి, ఉప్పు ఉంటుంది కదా, తెలుసు కదా. ఈ ఉప్పు అనేటువంటిది ఎవరైనా ఉప్పును తిట్టేవాళ్ళు ఉంటారా? ఉప్పును తిట్టే వాళ్ళు ఉంటారా? ఎవరు కూడా ఉప్పును తిట్టరు. కారణం ఏంటంటే ఉప్పు అది ఎక్కడ ఉన్నా, అది ఏ ప్లేస్లో ఉన్నా, అది ఏ కూరలో పడ్డా, ఎక్కడ పడ్డా ఖచ్చితంగా అది ఏమిస్తుంది చెప్పండి, ఆ కూరకు రుచిని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. నేను ఈ మాట చెప్తాను, నువ్వు అందరితో సమాధానంగా ఉండడం కొరకు, అందరితో సాక్ష్యము సంపాదించుకోవాలంటే అందరితో సమాధానంగా ఉండు. నువ్వు అందరితో సాక్ష్యము సంపాదించుకోవాలంటే నేను ఎక్కడ ఉన్నా ఒక ఉప్పు లాంటి గుణము కలిగి ఉంటే తప్పకుండా నువ్వు సాక్ష్యం సంపాదించుకుంటావు. ఎందుకోసమంటే ఉప్పు ఏం చేస్తుందో చెప్పండి, అది కూరకు చాలా అద్భుతమైన రుచిని అనుగ్రహిస్తుంది. బహుశా ఉప్పు గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు. నేను మరలా కొన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అది ఎంతో రుచిని అనుగ్రహిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, నువ్వు పోయినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు ఆ వాతావరణాన్ని ఒక రుచిగల వాతావరణంగా నువ్వు మార్చాలి. అంతే తప్ప ఆయన వచ్చాడండి, వచ్చిన వెంటనే కంపు అయిపోయిందండి వాతావరణం. ఆమె వచ్చి కూర్చున్నదండి, వాతావరణం అంతా కంపు అయిపోయిందండి. ఇలాగ నువ్వు అనుకుంటే, నీ గురించి అనుకుంటే నువ్వు ఉప్పుగా ఉన్నట్టేనా? ఉప్పు ఏ కూరలో వేసినా కూడా అది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కనుక ఒక క్రైస్తవుడు ఎక్కడ నిలబడ్డా, ఏ గుంపులో ఉన్నా ఆ గుంపుకి, ఆ ప్రజలకి దీవెనకరంగా ఉండాలి తప్ప అతడు కంట్లో నలుసులాగా ఉండకూడదు. అలాగ నువ్వు ఉంటే ఏం సాక్ష్యం పొందుకుంటావు? నువ్వు అందరి చేత పొందుకుంటావా సాక్ష్యం? ఉప్పుకున్న ఇంకొక నైజం ఏంటంటే, ఒక గిన్నెలో 10 రకాల కూరగాయలు నువ్వు వేసి నువ్వు వండినా కూడా ఆ 10 రకాల కూరగాయలు అనేక రూపాలు కలిగి ఉంటాయి. బెండకాయ ఉంది, దొండకాయ ఉంది, వంకాయ ఉంది, ఆలుగడ్డ ఉంది. ఇవన్నీ ఒకే రూపంగా ఉంటాయండి? మార్కెట్లో ఇవన్నిటికి ఒకటే రేటు ఉంటుందా చెప్పండి? వేరు వేరు రేట్లు ఉంటాయి. కొన్ని ఎక్కువ రేటు ఉంటాయి, కొన్ని తక్కువ రేటు ఉంటాయి. కొన్ని చూడడానికి బాగుంటాయి, కొన్ని చూడడానికి బాగుండవు. కానీ అది ఏ రూపమైనా, అది ఏ రకమైనైనా, రేటు ఎక్కువైనా రేటు తక్కువైనా, నువ్వు 10 రకాల కూరగాయలు గిన్నెలో వేసి వండుతున్నప్పుడు ఈ ఉప్పును తీసుకెళ్ళి అందులో వేస్తే ఉప్పు ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి కూరలోకి వెళ్తానంటదా? ఉప్పు అంటదా చెప్పండి? లేదు. నువ్వు ఎన్ని రకాల కూరగాయలు వేసినా అన్ని రకాల కూరగాయల్లోనికి అది వెళ్ళిపోతుంది. అనగా అన్ని కూరగాయలతో కలిసిపోతుంది. అది చిన్నదైనా పెద్దదైనా, అది అందంగా ఉన్న అందంగా లేకపోయినా, ఆ విలువదైనా విలువలేనిదైనా అంతటితో కలిసిపోతుంది, అన్నిటికీ రుచినిస్తుంది. నీవందరి చేత సాక్ష్యం పొందుకోవాలంటే గుర్తుపెట్టుకో, అందరితో కలిసిపోయిన వ్యక్తివిగా నేను ఉండాలి. హల్లెలూయా. అందరితో కలిసిపోయిన వ్యక్తిగా ఉండాలి. కొంతమందితో కలిసి, కొంతమందితో కలవకుండా, కొంతమందితోటి క్లోజ్గా ఉండి ఇంకొంతమందిని పక్కన పెట్టే వ్యక్తివిగా నువ్వు ఉంటే నీ గురించి అందరూ సాక్ష్యం చెప్తారా? అందరి వలన సాక్ష్యం నువ్వు పొందుకుంటావా? ఏవండి? తర్వాత ఇంకో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉప్పు అనేది అది కూరలో నువ్వు వేసేటప్పుడే నీ చేతిలో కనబడుతుంది. అంతేనా? ఉప్పు వేసేటప్పుడే నీ చేతిలో కనబడుతుంది. వేసిన తర్వాత దాని రూపం కనబడదా చెప్పండి? కూరల్లో అది మళ్ళా కనిపించదు. కానీ దాని ఫలము, దాని పనితనము అనేది చూపిస్తుంది. కానీ ఉప్పు కనుమరుగైపోతుంది. అది ఎంతో రుచినిస్తుంది ఆ కూరకు, కానీ తన రూపాన్ని కనుపరుచుకోవడానికి ఇష్టపడదు. ఇది నేనే, నా వల్ల ఇదంతా జరిగింది అని చెప్పుకోవడానికి అది ముందుకు రాదు, దాని రూపాన్ని చూపించదు. నువ్వందరి వలన సాక్ష్యము సంపాదించుకోవాలంటే గుర్తుపెట్టుకో, అందరిలో నేను ఒక స్పెషల్గా కనబడాలి అన్నట్టుగా, ప్రతి చోట నేను ముందుండాలన్నట్లుగా ఏదో కనుపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే నువ్వు అందరి చేత సాక్ష్యమును సంపాదించుకోలేవు. గుర్తుపెట్టుకో, నువ్వు చేయాల్సింది చేసి, నువ్వు కనుపరచాల్సింది కనుపరిచి, నువ్వు ఒక మరుగున ఉండే వ్యక్తివిగా నువ్వు ఉంటే నీవందరి చేత సాక్ష్యమును సంపాదించుకుంటావు.